నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 35వ సంకీర్తన 13వ చరణం. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. 35వ సంకీర్తన 13 నుంచి 16 చరణాలలో దేవుని తీర్పుకు నిస్సందేహంగా తగిన వారుగా దావీదు శత్రువుల యొక్క లక్షణాలు ఇక్కడ తేటతెల్లమవుతూ ఉన్నాయి. మొదట్లో దావీదు వారి మేలు కోసం ప్రార్థించినట్లు అనిపిస్తూ ఉంటే దావీదును పవిత్రాత్మ వారికి శిక్ష వచ్చేలా ప్రార్థించేందుకు పురుకొల్పాడు. ఉపవాసం ఉండడంలో ఒక మంచి ప్రయోజనం ఉంది. దావీదు శత్రువుల విషయమై వాక్యం సెలవిచ్చినట్లే వారి మేలు కోసం తాను ఎదుర్కొంటున్న సమస్య నిమిత్తం, బాధ నిమిత్తం విడుదల కొరకు ఉపవాసం ఉండి తన పరిస్థితిని దేవునితో మాత్రమే చెప్పి ప్రార్థించడం మనం చూడవచ్చు. కానీ ఎక్కడ తన శత్రువుల పతనం కానీ బాధ కానీ ఆ ప్రార్థనలో కోరలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మీ పగవారిని ప్రేమతో చూడండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి, దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని క్రీస్తు బోధించిన అంశాలలో ఒక ముఖ్యమైన అంశం. దీని ఆధారంగా దావీదు ప్రార్థించడం మనం అనేక కీర్తనల్లో చూడవచ్చు. అదే స్ఫూర్తిగా విశ్వాసులు కూడా తీసుకుని వారికి కలిగినటువంటి శ్రమ, అవమానం, నిందలు కలిగినప్పుడు వాటిని తలపోసుకుని బాధపడుతూ కృంగిపోకూడదు. వాటన్నిటినీ తీసివేసి ఆ స్థానంలో నెమ్మది, విడుదల ఇచ్చేవాడు మన యేసయ్య. దానికి దావీదు ఉపవాసం ఉండి తనలో ఉన్న బాధను దేవుని దగ్గర విన్నవించుకున్నట్లు తనను బాధించి వారిని శిక్షించమని, ప్రతీకారం చేయమని అడగక యేసు చెప్పినట్లుగా వారి మేలు కోరి ప్రార్థించిన అనుభవాన్ని నేర్చుకుంటే దేవుడు మన విషయంలో ఆయన దాచి ఉంచిన మేలు చేయక మానడు. ఆమేన్.